ఇక మనం మరొక బ్రేకింగ్ అప్డేట్ చూసినట్లయితే ఓయూలోని వాటర్ ట్యాంకర్ లో యువకుడి మృతదేహం లభ్యమైంది. అతను 3 రోజుల క్రితమే చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అయితే డెడ్ బాడీని తరలిస్తుండగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. చనిపోయిన వ్యక్తి యూనివర్సిటీ విద్యార్థి అంటూ నినాదాలు చేశారు. ఇక ఈ ఘటనపై పూర్తి వివరాలు మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ అందిస్తారు. కేఎస్ చెప్పండి, చనిపోయిన వ్యక్తి ఎవరనేది గుర్తించారా? ఇటు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఆందోళన పరిస్థితులు తలెత్తాయి. అంటే ఉస్మానియా క్యాంపస్ లో ఉన్నటువంటి లైబ్రరీ పక్కన ఒక వాటర్ ట్యాంక్ ఉంది. దాంట్లో ఒక గుర్తు తెలియని శవాన్ని పోలీసులు గుర్తించారు. అయితే 2 రోజుల క్రితమే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఆ మృతదేహాన్ని కిందకి దించిన తర్వాత అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ పోస్ట్ మార్టం తరలించేందుకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అతను ఓయూ 2 రోజుల క్రితం చనిపోయారు కాబట్టి ఆ మృతదేహాన్ని గుర్తుపట్టలేనంత పరిస్థితిగా తయారైంది. అయితే ఆ ఓయూ విద్యార్థి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మిగతా విద్యార్థులంతా కూడా అక్కడ డిమాండ్ చేస్తున్నారు. కాదు, అసలు ఎవరో తెలియదు, ఎవరో తేలుస్తామని చెప్పేసి పోలీసులు చెప్పినప్పటికీ కూడా అక్కడ విద్యార్థులు వినట్లేదు. దీంతో ఓయూలో ఉన్నటువంటి విద్యార్థులంతా అక్కడ గుమికూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని తీసుకువెళ్లేందుకు అక్కడ విద్యార్థులు అడ్డుపడుతున్నారు. దీంతో పోలీసులు ఒక దశలో లాఠీచార్జ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఓయూలో ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పోలీసులు మనకు అందించినటువంటి వివరాల ప్రకారం ఆ పక్కనే ఉన్నటువంటి వడ్డేరు బస్తీ మాణికేశ్వర నగర్ అని అంటారు. దాంట్లో ఒక వ్యక్తి అక్కడ ఉంటారు. అతను ఒక లేబర్ గా గుర్తించడం జరిగింది. ఎందుకంటే అతని జేబులో ఒక మొబైల్ ఉంది. ఆ మొబైల్ లో ఉన్నటువంటి కొంచెం కాల్ డేటా ఆధారంగా, కొన్ని నెంబర్స్ ఆధారంగా ప్రస్తుతం వ్యక్తిని గుర్తించామని చెప్పేసి అంటున్నారు. అతను అడ్డా కూలీగా పనిచేసేటువంటి ఒక వ్యక్తిగా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే విద్యార్థులు మాత్రం తమ విద్యార్థి అని, ఉద్యోగ అవకాశాలు లేక ఆత్మహత్య చేస్తున్నారని, దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఏదేమైనా ఓయూలో మాత్రం కాస్త టెన్షన్ గా ఉందని చెప్పొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.